కోశము, పాశము, నాశము, దేశము అని ఇచ్చారు. కోశం అంటే ధనాగారం, ధనం కాపాడుకునేది భవనం. పాశం అంటే తాడు. నాశం అంటే క్షయించిపోవటం. దేశము అంటే మనం ఉండేటువంటి ప్రదేశం. ఇవి పెట్టి దేశభక్తిని ప్రబోధిస్తూ ఇష్టమైన ఛందస్సులో రాయమన్నారు. అప్పుడు నేను ఉత్పలమాల తీసుకున్నాను. 3 మాటలు ఉన్నాయి, 4 మాటలు ఉన్నాయి కదా, అందులో శకారం 2వ అక్షరంగా ఇచ్చారు, ప్రాసస్థానంగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పని ఉత్పలమాల తీసుకున్నాను అన్నమాట. తీసుకొని దేశమాతను ఇది విధంగా భావించాను. కోశము చక్కదిద్దుకొని కూర్మిగా అందరూ కూడియుండగా, కోశము చక్కదిద్దుకొని కూర్మిగా అందరూ కూడియుండగా, పాశము చుట్టుముట్టి నవభారత మాతకు సేవ చేయుచున్. పాశము చుట్టుముట్టి నవభారత మాతకు సేవ చేయుచున్. నాశము నందగా మకిలి నాణ్యత నల్గడ మోసులెత్తగా. నాశము నందగా మకిలి నాణ్యత నల్గడ మోసులెత్తగా. దేశము కంటే మించినది, దేశము కంటే మించినది దీక్షగా చూచిన ఏది లేదురా. దేశాన్ని మించింది ఇంకా ఎక్కడా లేదు, అంతకంటే గొప్పది అని చెప్పని, అందుకే జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నారు కదా. అందువల్ల ఆ దేశాన్ని ఎట్లా మనం కాపాడుకోవాలంటే కోశము చక్కదిద్దుకొని, కోశాన్ని చక్కగా కాపాడుకొని అందరూ కూర్మిగా కూడియుండగా, పాశము చుట్టుముట్టి ఒక అనుబంధం మనలో బాగా పూసలో దారంలాగా వ్యాపించి ఉండగా, నవభారత మాతకు సేవ చేయుచున్. నాశమునందగా మకిలి, లోపల ఉండేటువంటి స్వార్థం, ఈర్ష్య, అసూయ ఇలాంటి మకిలి నాశనం పోగా పూర్తిగా, నాణ్యత నల్గడ మోసులెత్తగా, నాణ్యత మంచి వృద్ధి, అభ్యుదయం అన్ని పక్కల మోసులెత్తగా అంకురింపగా, దేశము కంటే మించినది దీక్షగా చూచిన ఏది లేదురా. అలా మనం దేశాన్ని కాపాడుకుంటే భారతమాత మనల్ని ఎంతో ప్రేమగా లాలిస్తుంది, బుజ్జగిస్తుంది, జయాన్ని కలిగిస్తుంది అన్న భావం మాట. పద్యం ఒక్క మాట మళ్ళీ. కోశము చక్కదిద్దుకొని కూర్మిగా అందరూ కూడియుండగా, పాశము చుట్టుముట్టి నవభారత మాతకు సేవ చేయుచున్. నాశమునందగా మకిలి నాణ్యత నల్గడ మోసులెత్తగా, దేశము కంటే మించినది దీక్షగా చూచిన ఏది లేదురా. నమస్కారం.